ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి మంచి దారి చూపగలడా? చూపలేడు. ఒకవేళ ఆ వ్యక్తి దారి చూపిస్తానని చెప్పినా వాళ్ళిద్దరూ దారి తప్పి కుంటలో పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? వారికి గాయాల పాలవుతాయి. వారు భయంకరమైన శోధనలో పడిపోతారు, ఇబ్బందులు పడిపోతారు, సమస్యలు పడిపోతారు. కనుక ప్రభు అంటున్న మాట ఏందో తెలుసా? గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపలేడు. కనుక గుడ్డివానికి దారి చూపాలంటే మంచివాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడ్డితనము లేనటువంటి కళ్ళున్నటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎదుటివారు గుడ్డివారిగా ఉంటే ఆ గుడ్డివానికి దారి చూపగలడు. స్తోత్రం చెప్పండి. చరిత్రలో ఎప్పుడైనా పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపినట్టు ఎప్పుడన్నా చూసావా? ఎవరైనా చూసారా? లేదు. అప్పుడప్పుడు రోడ్ల మీద కూడా ఎవరైనా గుడ్డివారు అగపడ్డారనుకో, గుడ్డివారు ఉన్నారు, అయ్యా మంచోళ్ళు నడుతున్నాయ్యా, నన్ను కొంచెం అవతల రోడ్డు దాటియండి అయ్యా. గుడ్డివాడిని అడగలేడు కదా. గుడ్డివాడిని అడిగితే ఇద్దరు భయంకరమైన పరిస్థితులు పడే అవకాశం ఉంటుంది.